ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులకు ఆశ్రయుడైన దేవానికి వందనములు, నీకు స్తోత్రాలు. నేను గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు స్తోత్రాలు. నేను ప్రభా, వినుచున్న వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వాక్యము విని దాని ద్వారా విశ్వాసం కలిగి జీవించుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరూ హృదయమును మార్చమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. జకర్యా 8:15 నుంచి చూద్దామండి. ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. ఎవరి నుంచండి? దేవుడు మనకు మేలు చేయాలంటే ఎంత స్థితిలో ఉన్నా సరే పెంట కుప్పల మీద నుంచి కూడా దేవుడు లేవదీస్తానని చెప్పుచున్నాడు. ఎందుకు దేవుడు మేలు చేయాలని అనుకుంటే ప్రతిదీని కూడా సాధ్యమే అవుతుంది. ప్రతి ఒక్కరిని కూడా లేవదీస్తాడు. కానీ మనము మేలు చేశాడు కదా అని మేలుని ఏం చేస్తామంటే మర్చిపోతాము. మేలు పొందిన తర్వాత మనం అలాగ మర్చిపోకూడదు దేవుణ్ణి. దేవుడు మనకు మేలు చేయాలంటే ఒక్క నిమిషం పట్టదు. ఆయన ఆజ్ఞ ఇవ్వగానే మనకి మేలు జరుగుతుంది. దేవుని ప్రజలము కాబట్టి దేవుడు మనలను ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. దేవుని ప్రజలు పాపము చేయుటను బట్టియే కదా కీడును అనుభవిస్తున్నారు. చాలామంది కూడా అంతే కదండి, పాపమును చేయబట్టే కదా కీడును అనుభవిస్తున్నారు. మరలా వారు మంచిగా జీవిస్తే దేవుడు వారికి మేలు చేస్తానని చెప్పుచున్నాడు. మనము పాపము చేసినప్పుడు పాపమును విడిచిపెట్టి దానిని మళ్ళీ మనం పశ్చాత్తాపడి దేవుని ఎదుట ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు మళ్ళీ మనకి మంచి చేస్తానని చెప్పుచున్నాడు. మరలా వారిని మంచిగా జీవించేలా చేస్తానని చెప్పుచున్నాడు దేవుడు. దేవుడు వారికి ప్రతి ఒక్కరికి కూడా మేలునే చేస్తానని చెప్పుచున్నాడు. దేవుడు మనకు మేలు చేయాలని ఉద్దేశిస్తే మాత్రము ఎంత మాత్రమును కూడా విడిచిపెట్టడు. మరలా వారిని మంచిగా జీవించేలా, పాపం చేసిన వారిని పాప జీవితమును విడిచిపెట్టి మంచిగా జీవించేలాగా చేస్తానని చెప్పుచున్నాడు. పాపమును బట్టి కీడును అనుభవించే వారికి మరలా కూడా మంచి జీవితమును ఇస్తానని చెప్పుచున్నాడు. దేవుడు వారికి మేలు చేయని ఉద్దేశిస్తున్నాడు. వాగ్దానం చేస్తూ ఈ మాటను సెలవిస్తున్నాడు. ఏమిటంటే అది దేవుడు మనకు మేలు చేయాలంటే ఏం చేయాలంటే మనము జకర్యా 8:16 చూద్దామండి. మీరు చేయవలసిన కార్యములు ఏవనగా ప్రతివాడును తన పొరుగువానితో సత్యమునే మాట్లాడవలెను. సత్యమును బట్టి సమాధానాధారమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలని. ఎక్కడండి? దేవుడు మీరు చేయవలసిన కార్యం లేవనగా ప్రతివాడును తన పొరుగువాని మీద సత్యమునే మాట్లాడవలెను. ఈ రోజుల్లో ఎవరు సత్యమును మాట్లాడుతున్నారు? ఎవరైనా సత్యమును మాట్లాడుతున్నారంటారా? ఎవరును కూడా. మన పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యములు పలుకుతున్నాం, మన పొరుగువారి మీద చెడు మాటలు, వెకిలి మాటలు, ఎదుటి వారిని హింసిస్తున్నాం తప్పగాని సూటిపోటి మాటలని. ఎవరైనాను సరే మనము మన పొరుగు వారిని ప్రేమిస్తున్నామా? కీడుకు ప్రతి కీడు చేస్తున్నామే తప్పగాని కీడు చేశారు కదా అని వారిని ఎంత మాత్రమును కూడా మనము ఓర్చుకోలేకపోతున్నాం. ఎలాగ వారిని హింసిద్దుమా, ఎలాగ వారిని అందుమా, నేను పలానా రోజున ఎలాగ అన్నాడు, పలానా రోజున అలా అన్నాడు, నేను ఎప్పటికైనా సరే పగ తీర్చుకోవాలి అని అనుకుంటున్నారు. కానీ మన శత్రువుని ప్రేమించమని చెప్పుచున్నాడు. అలాంటినప్పుడు మన శత్రువుని ప్రేమించమన్నాడు. మన శత్రువుని ప్రేమిస్తే మనకి దేవుడు మేలు చేస్తానంటున్నాడు. కీడుకు కీడు చేయవద్దని చెప్పుచున్నాడు. ఎప్పుడు కూడా తన పొరుగువారి మీద సత్యమునే మాట్లాడవలేనని చెప్పుచున్నాడు. మన పొరుగువారి మీద మనం ఎప్పుడును కూడా సత్యమునే మాట్లాడాలి తప్పగానే అబద్ధపు మాటలు మాట్లాడకూడదు. తన పొరుగువానికి న్యాయమును బట్టి తీర్పు తీర్చవలేను. ఎప్పుడు కూడా మన పొరుగువానికి దేనిని బట్టి? న్యాయమును బట్టి మనము తీర్పు తీర్చమని చెప్పుచున్నాడు. ఎప్పుడును కూడా మన పొరుగువాని మీద ఏం చేయాలి? న్యాయమును. 17వ వచనం చదువుకున్నాము. జకర్యా 17. తన పొరుగువాని మీద ఎవడును దురాలోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము నిష్టపడకూడదు. ఇటువంటి అన్నీ నాకు అసహ్యములను. ఇదే యెహోవా వాక్కు. ఏంటదండి దేవునికి ఇష్టం లేనివి? దురాలోచనలు, అబద్ధ ప్రమాణములు, నిష్టత్వము, ఇటువంటివి కూడా నాకు అసహ్యములని చెప్పుచున్నాడు. ఇది దేవుని వాక్కు. తన పొరుగు వారి మీద దురాలోచన చేయకూడదని చెప్పుచున్నాడు. మన పొరుగు వారి మీద ఎంతసేపు ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఈ వీటికే చోటు తప్పగాని ఎప్పుడునూ కూడా మన పొరుగు వారిని ఎవరు ప్రేమిస్తున్నారు? ముందు మనం ప్రేమిస్తే తర్వాత వారు కూడా ప్రేమిస్తారు. మనం ఎప్పుడునూ కూడా
మన సహోదరుని కానీ, మన శత్రువుని కానీ, కీడు చేసిన వారు కానీ, దురాలోచనలు దురమాటలు మాట్లాడేవారిని ముందు ప్రేమించాలి. అప్పుడు తర్వాత మన ప్రేమను చూపిస్తే వారు నెమ్మదిగా మారుతారు. అంతేగాని మనం ముందు ప్రేమ చూపించకుండా వారు కీడు చేస్తారని కీడు చేస్తే మనకి తిరిగి కీడే వస్తుంది. తన పొరుగు వారి మీద దురాలోచన చేయకుండా ఉండవలేనని చెప్పుచున్నాడు దేవుడు. మనం ఎప్పుడునూ కూడా మన పొరుగు వారి మీద చెడు ఆలోచనలు చేయకూడదు. నా ప్రియనేస్తమా, దేవుడు తన దేవాలయపు పునరుద్ధాన పనిలో తన ప్రజలను పట్టుదల కలిగి పనిని పూర్తి చేయమని ప్రోత్సహించుచు వారికి మేలు చేయుదునని వాగ్దానం చేస్తున్నాడు. నేడు నీవును కూడా నేనును కూడా దేవుని పనిని ఆసక్తితో, పట్టుదలతో, భయభక్తులతో, శక్తి వంచన లేకుండా చేయాలి. దేవుడు నిన్ను దీవిస్తాడు, నీకు మేలు చేస్తాడు. మనం ఎప్పుడునూ కూడా మనం దేవుని పనిని మనవపూర్వకముగా చేయాలి, హృదయపూర్వకముగా చేయాలి. అంతేగాని మనము నామకార్థముగా చేయకూడదు. ఎప్పుడునూ కూడా మనము హృదయపూర్వకముగా మాత్రమే చేయాలి. దేవుని ప్రజలం కాదు, పట్టుదల కలిగి మనం పూర్తి చేయాలి, ప్రోత్సాహంతో చేయాలి. మేలు చేయి వారికి మేలు చేయాలి. వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. నేడు నీవును నేను కూడా దేవుని పనిని ఆసక్తితో, పట్టుదలతో, భయభక్తులతో, శక్తి వంచన లేకుండా చేయాలి దేవుడి పని. దేవుడు అప్పుడు మనలను దీవిస్తాడు, నీకు మేలు చేస్తాడు. సత్క్రియలను బట్టి ఓపిక చేయుచు మహిమను గణపరుతును. అక్షయాంతను వెదుకు వారికి నిత్య జీవం ఇచ్చుచున్నానని రోమా 2:7 చెప్పుచున్నాడు. ఎంత ఓపికతో అయితే మనం ఉంటామో అంత ఘనత విజయాన్ని పొందుకుంటాము. మనం ఎప్పుడును కూడా ఘనత విజయాన్ని పొందాలంటే దేవుని ఎడల పట్టుదల కలిగి దేవుని పనిని చేయాలి. మన పొరుగు వారిని ప్రేమించాలి. మన ప్రతి ఒక్కరమును కూడా తోటి వారితో సమాధానమును కలిగి ఉండాలి. ఎన్నో కొన్ని మాటలు అంటారు, అవన్నీ కూడా దేవునికి మాత్రమే అప్పగించుకోవాలి. ఈ వాక్యము నీకును నాకును తోడయుండునుగాక. ప్రార్థించుకుందామని. స్తుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. దయగల మా తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు ప్రభా. చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని, యవనస్తులని, యవనరాలని, బాలికలని, బాలింతలని, చంటి బిడ్డలని ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాను ప్రభా. నేను పిల్లలైన వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. చదువుకుంటున్న బిడ్డలని ప్రభా దీవించమని, అనాథాశ్రమంలో ఉన్నవారిని ప్రభా, అంగవైకల్యం కలిగిన వారిని కూడా దీవించి ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. ఎవరెవరైతే ఏం పనులు చేయుచున్నారో వారి చేతి పనులను ప్రభ దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభ. నీకు స్తోత్రము నాయన, నీకు వందనాలు నాయన ప్రభ. దయగల మా తండ్రి, కృపగల దేవ, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాను నాయన ప్రభ. ప్రయాణం చేయుచున్న ప్రభ ప్రతి ఒక్కరు వాహనమును ప్రభ సురక్షితంగా వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఏమైనాను తెలిసి తెలియక తప్పులు చేస్తుంటే క్షమించమని అడుగుచున్నాం ప్రభ. మమ్మల్ని రాత్రికాలం అంతే, ఉదయకాలం అంతే మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. మాకు ఈ తరుణం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును, కనికరమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరికి శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. జాబులు చేసుకుంటున్న వారిని ప్రభ ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభ. శుభకార్యాలు చేసుకుంటున్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. పరిచర్య చేస్తున్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరికి ఆరోగ్యమును, ఆయుష్ను దయచేయమని అడుగుచున్నాను ప్రభ. చిన్నబిడ్డ నాయన ప్రభ ఆరోగ్యంగా ఇంటికి వచ్చుటకు, క్షేమంగా ఇంటికి వచ్చుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభ. ఆరోగ్యమును దయచే, శక్తిని దయచేయమని అడుగుచున్నాను ప్రభ. యవనస్తుడు త్రొట్టిల్లిపోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాను ప్రభ. కనికరమును కలిగిన దేవానికి వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. మా శత్రువుల్ని, మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో కనికరమును దయచేయమని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టు నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. ఆమెన్. వందనాలండి.